మాటలతో మాయ చేస్తారు, అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. చెప్పినట్టు చేస్తే చేతికి లక్షలు వచ్చి పడతాయని నమ్మిస్తారు. అలాగని నమ్మారో మీ కొంప కల్లాసే. సరిగ్గా ఇలాంటి మోసమే చేశాడు మాయదారి మల్లికార్జున్. కరక్కాయల పౌడర్ పేరుతో జనం కంట్లో మట్టి కొట్టాడు. ఇప్పుడు ఈ చీటర్ అరెస్టుతో బాధితుల్లో న్యాయం జరుగుతుందన్న ఆశలు చిగురిస్తున్నాయి. మనిషికి ఆశ ఉండొచ్చు, తప్పులేదు. కానీ అత్యాశ ఉంటే మొదటికే మోసం రావటం ఖాయం. ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్న కొంతమంది తక్కువ డబ్బుతో ఎక్కువ లాభం ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తీరా జనం ట్రాప్లో పడేసరికి కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. సరిగ్గా కరక్కాయ స్కామ్ కూడా అలాగే జరిగింది. నెల్లూరు జిల్లాలో భక్తి పీఠికల మోసం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. డబ్బులు తీసుకుని భక్తి పీఠికలను కొనిపించారు. వాటిని పూర్తి చేసి తిరిగిస్తే చెల్లించిన డబ్బు కన్నా ఎక్కువ తిరిగిస్తామని ప్రచారం చేశారు. అదంతా నిజమనుకుని అప్పులు చేసి మరీ చాలా మంది భక్తి పీఠికలు కొన్నారు. కోట్లకు కోట్లు వసూలు చేసిన ఆ సంస్థ ఆ తర్వాత బిచాణా ఎత్తేసింది. ఇప్పుడు కరక్కాయల పౌడర్ పేరుతో మల్లికార్జున్ కూడా అదే చేశాడు. హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కేంద్రంగా సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థ వెలిసింది. 1000 రూపాయలు డిపాజిట్ చేసి కరక్కాయలు తీసుకువెళ్లి దాన్ని పౌడర్ చేసి తీసుకువస్తే అదనంగా 300 ఇస్తామని ప్రచారం చేసింది. ఇంకేం, అమాయక జనం క్యూ కట్టారు. ఒకరిని చూసి మరొకరు కిలోల కొద్దీ కరక్కాయల్ని కొన్నారు. అప్పులు చేసి మరీ లక్షల్లో చెల్లించారు. కొంతమంది అయితే ఏకంగా కరక్కాయలు పొడి చేసేందుకు మిషన్లు కూడా కొన్నారు. కష్టపడి కరక్కాయలు పొడి చేసి తీసుకువెళ్లారు. కానీ అప్పటికే కోట్లు వసూలు చేసిన కంపెనీ బోర్డు తిప్పేసింది. అనేది జస్ట్ ఒక ముఖవాడం, జస్ట్ ఒక ఫేస్ అంతే కానీ బట్ బ్యాక్ సైడ్ అంతా వాళ్ళ ఇంటెన్షన్ అంతా చీట్ చేయాలనేది. సో వాళ్ళు త్వరలోనే వాళ్ళు ఎంత పెద్ద త్వరలో డబ్బులు సంపాదించి కలెక్ట్ చేసి పారిపోయి ప్లస్ ఐపీ పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. కేజీలకు కేజీలు కరక్కాయ తీసుకువెళ్లి పొడి చేసిన వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. బాధితులంతా పేద మధ్యతరగతి వాళ్లే. దీంతో చేసేది లేక కుకట్పల్లి పోలీసుల్ని ఆశ్రయించారు. మొదట హైదరాబాద్లో మాత్రమే జరిగిన మోసం అనుకున్నారు. కానీ తీగలాగితే తెలుగు రాష్ట్రాలలో లింకులు బయటపడ్డాయి. స్కామ్ సూత్రధారి మల్లికార్జున్ అని గుర్తించి వేట ముమ్మరం చేసి ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 2 అదుపులోకి తీసుకుని 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు పౌడర్ చేసుకుని అట్లా స్టోర్లో పెట్టారు కానీ ఆయన ఎప్పుడు కూడా అమ్మలేదు. ఆయన చెప్పిందంతా నేను పతాంజలికి ఇస్తాను, నేను వేరే మంచి మల్టీనేషనల్ కంపెనీకి ఇస్తాను, ఆయుర్వేదిక్ కంపెనీకి చెప్తానని చెప్పారు కానీ బట్ నిజం లేదు. ఆ కంపెనీలో అగ్రిమెంట్ లేదు, వాళ్ళతోనేం లేదు, కానీ పేరు మాత్రం వాడారు. జనాన్ని ముంచేయటానికి పక్కాగా ప్రణాళికలు వేసిన ప్రధాన నిందితుడు ముప్పాల మల్లికార్జున్, ఇతర నిందితులు దానికోసం పెయిన్ మిత్రా పేరుతో ఓ వెబ్సైట్ సృష్టించారు. దాని ద్వారా ప్రకటనలు ఇచ్చి ప్రజల్ని ఆకర్షించి కోట్లకు కోట్లు వసూలు చేశారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 81 టన్నుల కరక్కాయలను ఇలా అమ్మారంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో అర్థమవుతుంది. మల్లికార్జున్ అని చెప్పి మెయిన్ అక్యూజ్డ్ అనే నేటివ్ ఆఫ్ నెల్లూరు. అంతకుముందు ఈ 3 సంవత్సరాలు హర్బల్ లైఫ్ అన్న ఎంఎల్ఎం కంపెనీలో పనిచేశారు. ప్లస్ అది కాకుండా తర్వాత మళ్ళీ ఎంఎల్ఎం డైరీ అని చెప్పి ఒక కంపెనీలో చేశారు. తర్వాత చాలా ఎంఎల్ఎం స్కీమ్స్ని స్టడీ చేసి ప్లస్ అదే ఒక ఎక్స్పీరియన్స్తోనే ఇలాంటి ఒక కరక్కాయ, ఎందుకంటే పబ్లిక్ హెల్త్ అంటే బాగా నమ్ముతారు. ప్లస్ ముఖ్యంగా లేడీస్ని, ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ అంతా ఎంఎల్ఎం కంపెనీస్ నేను చూశాను, చాలా మంది అన్ని లేడీస్ని అట్రాక్ట్ చేశారు. సో ఈ లేడీస్ని ఒక ఉద్దేశం పెట్టుకుని ఈ బిజినెస్ని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం స్కామ్ లో మల్లికార్జున్ ఒక్కడేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో మల్లికార్జున్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జనాన్ని మోసం చేయాలని ముందే స్కెచ్ వేసి కరక్కాయల పౌడర్ బిజినెస్ చేశాడా? అసలు స్కామ్ వెనుకున్న స్కీమ్ ఏంటన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. అటు బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.